హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మూవీస్ ఎక్కడ చూడాలి అని చాలా మందికి అయితే తెలియదుగా. చాలా మందికి అయితే మనకు మూవీస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మూవీ యూట్యూబ్ లోనే కాకుండా మనకు వేరే వెబ్సైట్లలో కూడా మనకు మూవీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో మీకోసం నేను బెస్ట్ అప్లికేషన్ తీసుకొచ్చిన. సో మన వీడియో అయితే జాగ్రత్తగా లాస్ట్ వరకు అయితే చూడండి, డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే నా ఫోన్ కనిపిస్తుంది కదా, నా ఫోన్ ద్వారా అయితే చూపిస్తాను మీకు ఏ వెబ్సైట్లు ఉన్నాయి, అసలు ఇట్లా ఇట్లా వర్క్ అయితే లేదా అని చెప్పేసి మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తా. సో ఓకే ఫ్రెండ్స్, మన అందరి ఫోన్ అయితే నార్మల్ గానే అయితే ప్లే స్టోర్ ఉంటుంది కదా, మీ ప్లే స్టోర్కి అయితే వచ్చేయండి. ప్లే స్టోర్లో వచ్చిన తర్వాత మీరు సర్చ్ బోర్డ్ ఉంటుంది కదా, సర్చ్ బోర్డ్కి అయితే వచ్చేయండి. సర్చ్ బోర్డ్లో ఏమని కొడతారంటే విఐ టీవీ అని కొట్టండి. విఐ టీవీ అని కొట్టండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, విఐ టీవీ అని కొట్టండి. ఇక్కడ విఐ టీవీ ఉంది కదా, ఈ విఐ టీవీ కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మీకు సెకండ్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ విఐ మూవీ టీవీ అని ఉంది కదా, ఈ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని, నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేసుకున్నా, ఇదైతే ఓపెన్ చేసుకున్నాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం, మనం అయితే ఓపెన్ గిటే చేసుకున్నాం. చూసుకోవచ్చు మీకు ఇక్కడ చాలా చాలా టైప్ ఆఫ్ అయితే యాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవి మనకి చాలా టైప్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ అయితే మనకు మూవీస్ అయితే ఆల్రెడీ అయితే వస్తుంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు చాలా మూవీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీకు వెబ్సైట్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ అయితే మ్యాచ్ అయితే రాబోతుంది కదా, మనకు లైవ్ మ్యాచ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, మనకు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. మనకి లైవ్ గిట్ట చూసుకోవచ్చు, మనం మీ మ్యాచ్ లైవ్లో అయితే వచ్చేసాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు బీపీఎల్ గిట్ట మనకు మ్యాచ్ లేడీస్ ఐపీఎల్ గిట్ట నడుస్తుంది, మనకు అవి గిట్ట అవైలబుల్గా అయితే ఉంటాయి. మీకు చూసుకోవచ్చు చాలా మూవీస్ అంటే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. మనకు కొత్త మూవీస్ కాకపోతే పాత మూవీస్ గిట్ట అవైలబుల్ ఉంటాయి. కొన్ని కొత్త మూవీస్ అంటే కొంచెం రీసెంట్గా వచ్చే మూవీస్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ చాలా మూవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, మీకు చూపిస్తాం కదా, చాలా అంటే చాలా మూవీస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ మూవీస్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీరు ఫ్రీగా అయితే మూవీస్ అయితే చూసుకోవచ్చు. సో చూసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మూవీస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. మీరైతే ఒకసారి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి చూడండి, మీకు మూవీస్ అయితే వస్తున్నాయా, రన్ అవుతున్నాయా లేవని చెప్పి మీరైతే కనిపిస్తాయి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా యాప్స్ అయితే మనకు మూవీస్ అయితే చాలా అంటే చాలా ఇక్కడ అవైలబుల్గా అవుతున్నాయి. చాలా మూవీస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ చూడడం, మనం స్పోర్ట్స్ పైన కొడదాం. స్పోర్ట్స్ నుంచి అయితే మనకి ఏమేమి అవైలబుల్ చూసాం. మనకైతే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే నడుస్తుంది ఇప్పుడైతే, అంటే మనకి స్టార్ట్ అవుతుంది. మనకైతే మ్యాచ్ కూడా మనకైతే మన ఫ్రీలో అయితే చూసుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ కూడా మీరు మూవీస్ అయితే మనకు నెక్స్ట్ ఐపీఎల్ గిట్ట మీరు ఫ్రీగా అయితే లైవ్స్ అయితే చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి స్పోర్ట్స్ గిట్ట బీపీఎల్ గిట్ట ఇక్కడ చూసారు కదా, బీపీఎల్ గిట్ట మనకు అవైలబుల్ ఉన్నది. మనకు T20 అవైలబుల్ ఉన్నది. ఐసీసీ మనకి ఐసీసీ గిట్ట అవైలబుల్ ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మూవీస్ గిట్ట మనకి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు చాలా అంటే చాలా మూవీస్ అవైలబుల్ ఉన్నాయి. సో మళ్ళీ మీరు అయితే హోమ్కి వచ్చేయండి ఫ్రెండ్స్. హోమ్కి వచ్చిన తర్వాత మనకైతే ప్లే స్టోర్ ఉంటుంది కదా, మన ప్లే స్టోర్కి అయితే వచ్చేయండి. మన ప్లే స్టోర్కి వచ్చిన తర్వాత మీరు సర్చ్ బోర్డ్కి వచ్చేయండి. మళ్ళీ సర్చ్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమని కొడతారంటే మీరు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అని కొట్టండి. ఇక్కడ నేను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అని కదా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఆల్రెడీ కొట్టినా, మనకు వర్క్ అవుతుంది కాబట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అని ఉంది కదా, ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి మీరు ఇన్స్టాల్ చేసుకున్న డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కొట్టిన తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గిట్ట మనకు మ్యాచెస్ గిట్ట అవైలబుల్ ఉన్నాయి, లైవ్ మ్యాచెస్ గిట్ట అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా వెబ్సైట్లు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మూవీస్ వెబ్సైట్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వెబ్సైట్ అంటే చాలా వెబ్సైట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూసుకోవచ్చు. మ్యాచెస్ గిట్ట మీరు మ్యాచెస్ చూసుకోవచ్చు, మూవీస్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకోండి, మనకు హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, అవి చాలా టైప్ ఆఫ్ అయితే మనకు కన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. కొంతమందికి హిందీలో నచ్చిన వాళ్ళు హిందీలో చూసుకోవచ్చు, నార్మల్గా ఇంగ్లీష్ బాలీవుడ్ సినిమాలు కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి చాలా మూవీస్ అంటే చాలా మూవీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసుకోవచ్చు చాలా మూవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మూవీస్, ఇక్కడ మనం మూవీస్ మీద కూడా మనం మూవీస్ ఏమేమి అవైలబుల్ చూసాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మూవీస్ గిట్ట చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇంగ్లీష్ సినిమాలు కావచ్చు, హిందీ సినిమాలు కావచ్చు, చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, మీకు చాలా మూవీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు ఏమైనా మూవీస్ కావాలంటే మీరు ఇక్కడ సర్చ్లో కొట్టి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మూవీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకు ఓల్డ్ మూవీస్ గిట్ట అవైలబుల్ ఉంటాయి. మనకి చాలా మూవీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, చూసే ఫ్రెండ్స్, ఇదైతే మనకు సెకండ్ అప్లికేషన్. మీరు ఇంకా థర్డ్ అప్లికేషన్ వచ్చేయండి. థర్డ్ అప్లికేషన్ గురించి మళ్ళీ ప్లే స్టోర్కి అయితే వచ్చేయండి. సో ప్లే స్టోర్కి వచ్చినాక సేమ్ సర్చ్ బోర్డ్లోకి వచ్చేయండి. సర్చ్లోకి వచ్చిన తర్వాత మనకు గూగుల్ టీవీ అని కొట్టండి ఫ్రెండ్స్. గూగుల్ టీవీ అని కొట్టినాను. ఇక్కడ నాకు గూగుల్ టీవీ ఉంది కదా, గూగుల్ టీవీ అయితే కొట్టేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, గూగుల్ టీవీ అని ఉంది కదా, గూగుల్ టీవీ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే నేను యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని మనకు ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ మీద కొట్టేసేయండి. చూసారా ఫ్రెండ్స్, మనకు ఓపెన్ మీద కొడితే మనకి 85 ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా మూవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, హిందీ, ఇంగ్లీష్ కావచ్చు, చాలా మూవీస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి, చాలా మూవీస్ అంటే చాలా మూవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కనిపిస్తున్నాయి కదా, చూస్తున్నాయి కదా, ఇక్కడ చాలా మూవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం మూవీస్ అయితే కొడదాం, మూవీస్ మీద కొట్టుకుందాం ఒకసారి. ఇక్కడ ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మీద కొడదాం. మనం ఫ్యామిలీ మూవీస్ మనకి ఏం ఉంటాయో చూసాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మూవీస్ గిట్ట మనకు చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకు చిన్నపిల్లల కార్టూన్స్ గిట్ట అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు చూసుకోవాల్సినవి గిట్ట.
ఇక్కడ చూడండి చాలా మూవీస్ అయితే మనకు అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఈ వీడియో చూస్తారు కదా! మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఇంకా కొత్త కొత్త మూవీస్ కావాలంటే మన టెలిగ్రామ్ ఉంటది. మన టెలిగ్రామ్‌లోకి వచ్చేసి జాయిన్ కండి. మీకు మన టెలిగ్రామ్ పేరు వచ్చేసి అయితే ఎల్లుటెక్ అని ఉంటది. మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. మీకు స్క్రోల్ అయితే కనిపిస్తది. టెలిగ్రామ్‌లోకి వచ్చి జాయిన్ కండి. మీకైతే కొత్త మూవీస్ ఎలా కావాలంటే మీకు నేనైతే లింక్స్ అయితే ఇస్తాను. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.